హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరణ్ మై డైరీస్. ఇది బిక్కువ లక్ష్మీ గణపతి ఆలయం అండి. ఆంధ్రప్రదేశ్లో అతి ప్రాచీన ఆలయంలో ఒకటి. గోదావరి తీరంలో ఉన్న బిక్కువలు గొప్ప ఆధ్యాత్మిక చరిత్ర ఉన్న పురాతన ఆలయం అంటిగా ప్రసిద్ధి చెందిందండి. గుణగ విజయదాత్తుని కాలంలో క్రీస్తు 849 నుండి 892లో బిరుదొంకినవోలుగా పిలువబడిన కాలగమనంలో బిక్కవోలుగా నామకరణం చెందింది. నేటికి బిక్కవోలు 6 దేవాలయాలు అలనాటి శిల్పకళా వైభవానికి సాక్షిగా నిలుస్తున్నాయి. ఈ స్వామివారు 1100 సంవత్సరాల చరిత్ర ఉన్న తూర్పు చాణక్యులచే ఆరాధించబడి శ్రీ లక్ష్మీ గణపతి స్వామిగాను స్వామి స్వయంభూగా కొలువై ఉన్నారు. ఈ విగ్రహము భూమి లోపల ఎన్ని అడుగులు ఉన్నది అన్నది ఎవరికి తెలియదు. గణపతి స్వామివారు విజయ రూపమున నాగాభరణము, నాగ యజ్ఞోపవీతము, నాగ మొలతాడు, బిళ్ళకట్టు పంచతో శోభాసానమై కూర్చుని ఉన్నారు. ఇక్కడ నిత్యం అన్నదానము జరుగును. భక్తులు విరాళాలు కూడా ఇవ్వవచ్చును. ఇక్కడ స్వామివారి చెవిలో ఏ కోరిక చెప్పుకున్నా నెరవేరును. మరలా స్వామివారి పునర్దర్శనం చేసుకుని స్వామివారి అన్నప్రసాదం తీసుకుని వెళ్ళాలి. అప్పుడు మనం తోచిన అన్నదానమునకు విరాళం ఇవ్వవచ్చును. ఇక్కడ స్వామివారికి ప్రతి నెల అమావాస్య వెళ్ళిన 4వ రోజున మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకము, గణపతి హోమం జరుగును. స్వామివారికి గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగును. స్వామివారు విగ్రహము కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. అది మీరు కూడా ఒకసారి స్వామివారిని దర్శనం చేసుకుని ఆయన కృపకు పాత్రలు కండి. రండి, మీరు కూడా స్వామివారిని దర్శనం చేసుకుందరు. కానీ రండి, స్వామివారి దగ్గరికి వచ్చేసాము. స్వామివారు గర్భగుడి చీకటిగా ఉంది, అయినా సాధ్యమైనంత వరకు తీయగలిగాను. స్వామివారిని జాగ్రత్తగా చూడండి, ఆయన దర్శనం చేసుకోండి, ఆయన అనుగ్రహం పొందండి. గం గం గణపతి నమః. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.